క్రైస్తలారు పరిశుద్ధుడు సర్వోన్నతుడయ్యుండి ఎదురు చూచటానికి సమర్థుడయ్యున్నటువంటి మన దేవుని పేరిట ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి క్రైస్తలారు. ఈరోజు ఒక మాట కొత్తగా ఎందుకు చెప్పిన అంటే, మనం ఎదురు చూసేటువంటి దేవుడు తరాలన్నీ కూడా చూసి ఇసుకుపోయేటువంటి స్థితిని కలుగజేయని దేవుడు. మన తరాలన్నీ కూడా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అనుకోండి, ఎన్ని తరాలు చూడాలిరా అని విసుక్కోలేనటువంటి స్థితికి, విసుకనటువంటి స్థితికి మన హృదయము, మన ఆలోచన మనల్ని విడిచిపోయి పాతాళానికి దిగజారిపోయేటువంటి స్థితిని చేయనటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని దేవుడు ఏం చేస్తారంటే, తన సామర్థ్యాన్ని బయటపెట్టడం ద్వారా మనకి ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాం. మరెవరి గురించి కూడా కాదు, మరెవరికి కూడా మనము అట్లా ఎదురు చూసినా సరే, మరెవరి గురించి అయినా మనం ఎదురు చూసినా సరే, తరాలు కాదు, తరాలు దాకపోయినా తరాలు కాదు, ఒక మనుషుని జీవితంలో కొద్ది మాసాలు లేదా కొద్ది సంవత్సరాలు చాలు. అంతేనా? కొన్ని మాసాలు, మహా ఎక్కువైతే సంవత్సరాలు తెలిసిపోతుంది ఆ మనుషుని యొక్క వ్యవహారము, ఆ మనుషుని యొక్క వ్యవహారం తెలిసిపోతుంది. ఎంతటోడో ఏమాత్రపోడో అని దేవుడు వాగ్దానం చేసి మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. 52వ కీర్తన 9వ వచనం, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. దేవుని నామము దేవుని దృష్టికి ఉన్నతమయ్యిందయ్యుండి, అది మనకి ఎలాగున్నదంటే, ఆ పవిత్రమయ్యున్నటువంటి నామము మన ఎడల ఎలాగున్నదంటే ఉత్తమమైనదయ్యుండి, ఈ నామము తరముల వెంబడి మనల్ని అనుసరిస్తే అదే చాలు అనేంతగా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మన తరాలన్నిటినీ కూడా మార్చేస్తుంది. ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, దావీదు మహారాజు, నేను ఎవరి కోసం ఎదురు చూడాలి? నెలలు గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, వీడు అడ్రస్ లేడు. నేను ఎవరి కోసం ఎదురు చూడాలి? వద్దు, నేను నీ మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నా. దావీదు యొక్క అతిశయము, దావీదు యొక్క గొర్రెల వెంబడి తిరిగి గొర్రెల దొడ్డిలో నివాసం చేసి గొర్రెలనే బంధుమిత్రులుగా భావించినటువంటి మనుషుని యొక్క నమ్మకం దేవుని మీద నిలబడతా ఉంది. దేవుని మీద, అతిశయమయ్యున్నటువంటి దేవుని మీద ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా అనుకోండి, నమ్మకం పెట్టుకుంటే ఏమవుతుందంటే, నేను తలవంపులు తెచ్చుకునే స్థితిలోకి దిగజారిపోతా. నా జీవితం అనేది, నా స్థితి అనేది నన్ను అవమానకరమైన స్థితిలోనికి నడిపిస్తుంది. మనుషుల వెంబడి వారి యొక్క సామర్థ్యము, వారి యొక్క బలము, వారి యొక్క బలగం ఏదైతే ఉన్నదో దాని వెంబడి నేను ప్రయాసపడి తిరిగినా అంటే నాకు ఉపయోగం అనేది లేకపోగా, ఉన్నది మొత్తం కూడా, జీవితం అంతా కూడా దాని వెంబడి తిరిగి నిండా మునిగిపోయినట్లు అనేకుల జీవితాలకి దేవుని యొక్క వాగ్దానం తెప్పరిల్ల చేయాలి. వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ఎలాగుండాలంటే, ఈ రోజున ఎడారిలో నీటి బొట్టు కనపడితే
నీటి కుంట కాదు. నీటి కుంట నీళ్ళ నీరు అనేది కనపడదు. నీటి బొట్టు కనపడితే దానిని అమృతంలాగా గొంతులో పోసుకుంటారు. నీటి బొట్టే. అలాగ మనకి దేవుని వాక్యం ఎదురవుతూ ఉంది. ఎవరి మీద ఆలోచన నిలుపుకొని, ఎవరి మీద హృదయాన్ని ప్రాణంగా పెట్టుకొని జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మనకి అతిశయ కారణం ఉండదు. జీవితం అనేది నిండా మునిగిపోతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలు, నెలల పాటు బలహీనతకి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనుషుల మీద నమ్మకం ఉంచి వారి కొరకు మనం ఎదురు చూసినట్లయితే మన యొక్క బలము క్షీణించిపోవటమే కాకుండా మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఆ స్థితిలో కనుక ఉంటే ఇప్పుడే ఆ స్థితి నుంచి బయటపడండి. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలో 39వ అధ్యాయము 7వ వచనం, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎవరి కోసం ఎదురు చూడాలి చెప్పండి? ఎవరన్నా ఏమైనా చేస్తారు, మనకి ఏదైనా సహకరిస్తారు అని ఎదురు చూసినావా? వాళ్ళు ఇప్పుడు దాకా మనతో ఉన్నారంటే వాళ్ళు మనకి సహకరిస్తారని కాదు, మనం వారికి సహకరిస్తామనే మనతో పాటు ఉంటారు. వాళ్ళు మీకు సహకారంగా ఉండటం కాదు, మీరు వాళ్ళకి సహకారంగా ఉన్నారు కాబట్టి మీతో పాటు ఉంటారు. అది విషయం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన యొక్క పేరు, ఆయన యొక్క అడుగు జాడలు, ఆయన యొక్క సహవాసం ఏం చేస్తుందంటే మనకి ఇదే కదా. ఆయన యొక్క కృప ఇంతకు మించింది మరొకటి అవసరం లేదు అని చెప్పగలిగే స్థితికి నడిపిస్తాడు. ఉత్తమమైందంట అంటే మాకు ఇక ఈయన తప్పించి మరొకరు వద్దు అని చెప్పగలిగే స్థితికి ఈ కృప మనల్ని నడిపిస్తుంది. నిన్నే కాదు నేను నమ్ముకొని ఉన్నా, నేను దేనికోసం కనిపెట్టుకోవాలా? కనిపెట్టుకోనున్న జీవితాలకి హెచ్చరిక అనుకుంటా ఈ వాక్యం. ఎందుకంటే ఉపయోగం ఉండదు. కనిపెట్టుకొని ఉన్నారు కదా, మీకు ఏమైనా ఉపయోగం వస్తుందేమో చూడండి. కావాలంటే మీరు తర్వాత చూడండి. దేవునిని కాదని మరొకరి మీద, మరొక ఆమె మీద, మరొక ఆయన మీద నమ్మిక ఉంచి కనిపెట్టుకొని బతికితే ఈ జీవితము వ్యర్థంగా గడపటం తప్పించి వారి ద్వారా ఒరిగేది ఏమీ ఉండదు. ఏదన్నా మేలు జరగాలంటే మన జీవితాల్లో మన యొక్క జీవితం మనకి ఒక అతిశయ కారణంగా మనం బ్రతుకుతున్నాం అంటే మన బ్రతుకుకి ఒక అర్థం ఉంది. అవును, నా వల్ల ఇది ఉపయోగం అనే స్థితికి దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయన ఎంతే నమ్మకం, ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండండి. ఆమె పరిశుద్ధుడైన దేవుని నామం నాకు నిత్యము స్తోత్రము కలుగును గాక. ఆయనను అనుసరించి ఆయన భక్తుల ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీ ద్వారా ఆయన నామము నిత్యము సన్నుతించబడును గాక. ఎందుకంటే ఆయనను నమ్ముకొనున్నటువంటి వారిని ఆయన కొద్ది మాసాలు, కొద్ది సంవత్సరాలు కాదు, తరములన్నిటా కూడా వారికి ఆయన సమర్థుడైన దేవుడని రుజువుపరుస్తాడు. ఈ మాట పలికినటువంటి దావీదుకి ఆ నెరవేర్పు క్రీస్తు ద్వారా ఇప్పటికీ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతటి నమ్మకం చూడండి. దావీదు ఇప్పటికీ కూడా ఈ నెరవేర్పును పొందుకుంటా ఉన్నాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు దావీదు సంతానమై ఉండి ఆ నెరవేర్పులో ఉంటా ఉన్నాడు. దావీదుకు నెరవేర్చబడినటువంటి స్థితిలో క్రీస్తు ఉన్నాడు. దావీదుకు వాగ్దానం నెరవేర్చబడింది. ఎట్లాగా?
ఆయన దేవుని మీద నమ్మకం ఉంచాడు. 7వ వచనంలో, నిన్నే నేను నమ్ముకొని ఉన్నా. ఎవరి కోసం నేను చూస్తూ ఉన్నా? ఎవరి కోసం చూడట్లా. ఆ మనుషునికి ఉన్నటువంటి అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దరిదాపుల్లో కూడా కనపడరు దావీదుకి. ఒకసారి చూస్తే ఇప్పటి వరకు చదివినటువంటి బైబిల్లో దావీదు దేవునిని తప్పించి ఈ చుట్టుముట్టు అంటే అర్థం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, దావీదుకి దేవుడు తప్పించి మరొకరు దగ్గరగా లేరు అని నేను చెప్తా ఉన్నా. నేను బైబిల్లో చదివినాం కదా, అన్నీ చదువుకుంటా పోతా ఉన్నాం కదా, ఇప్పటి వరకు ఎన్నోసార్లు చదివినాం కదా. ఎక్కడ కూడా అవును నాకు బాగా కావలసిన వాళ్ళు వీళ్ళు, మా చిన్నాయన కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, ఇట్లాగ దావీదు ఏ ఒక్కరి గురించి, లేకపోతే మా సొంత అన్న, నా సొంత అక్క, చెల్లె అని దావీదు ఎవరిని గురించి కూడా చెప్పినట్టు లేదు. దావీదు యొక్క కళ్ళల్లో, హృదయంలో నిండా దేవుడే ఉండడం. చివరికి కడుపును పుట్టిన పిల్లలు సైతం కూడా దేవుని తర్వాతనే ఉంటా ఉన్నారు. దేవుని తర్వాతనే. ఇంతగా దేవుని మీద నమ్మకం ఉంచుకున్న మనుషునికి క్రీస్తుని అనుగ్రహించి శాశ్వత కాలము దేవుడు దావీదుకు మేలు చేయడంలో తప్పే లేదు. ఆమేన్. దేవుడు సరి అయిన దేవుడు. ఎవరికి ఏ స్థితిలో ఏ మేలు చేయాలో, వారికి తగ్గట్టు వారి జీవితాలను ఎలాగ దీవెనకరంగా మార్చాలో దేవుడికి తెలుసు. కాబట్టి దావీదును గొప్పగా ఆశీర్వదించాడు. నేను ఎవరిని నమ్ముకోవాలా, నేను ఎవరి కోసం కనిపెట్టుకోవాలా, అవన్నీ వద్దు. నేను వాళ్ళని నమ్ముకోను, వాళ్ళ కోసం కనిపెట్టుకోను. నిన్నే నేను నమ్ముకుంటా. మరొకరు వద్దు. వాళ్ళు కడుపును పుట్టినటువంటి సంతానమైనా సరే, లేకపోతే రక్త సంబంధికులైనా సరే, ఒకే కడుపులో పుట్టినటువంటి రక్త సంబంధికులైనా సరే, దావీదు కడుపును పుట్టినటువంటి వారిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలా. అలాగనే ఒక తల్లి కడుపును పుట్టినటువంటి వారిని సైతము కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించాలి. మరి ఎవరు ఎక్కువ? దేవుడు మాత్రమే. నలుదిక్కుల దావీదుకి తోడు, నీడ, సమస్తం కూడా. ఆయన నామము ఆయన భక్తులకి ఉత్తమమైంది. మన జీవితాల్లో దావీదుకులాగా దేవుణ్ణి హత్తుకుందాం. ఈ స్థితి అనేది మన తర్వాత తరాలకి బహు దీవెనకరంగా మార్చబడుతుంది. క్రీస్తు నమ్ముకున్న మనం మా దేవుడు గొప్పోడని చెప్పుకుంటాం. దావీదు సంతానం ఇంకెట్లా రియాక్ట్ అవ్వాలి? అన్యులు మనం, ఇశ్రాయేలీలో ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాదు. అన్య జనాంగంలో నుంచి క్రీస్తు రక్తం చేత కడగబడి వారిలో క్రీస్తులో మనం చేర్చబడి దేవుని పిల్లలంగా ఉండి యేసు ప్రభు గొప్పోడని మనం బేరాలు పలికి చెప్తాం. మరి దావీదు సంతానము ఇంకెట్లా రియాక్ట్ అవ్వాలా? ఒకసారి ఆలోచన చేయండి. వచ్చు తరాలు అతిశయపడతాయి. దేవుడు అంటే అతిశయపడతాయి. అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మొదట మనం దేవుడిని హత్తుకోవాలి. మసొట్టాల్లో లేకపోతే ఇంకోళ్ళు కాదు, దేవుడిని హత్తుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. వచ్చేటువంటి మన తర్వాత వచ్చే తరాలు మనల్ని బట్టి సంతోషపడతారు. ఆమేన్. అలాగే దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, భూమి ఆకాశంలను కలగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొని చూడగా అందరి హృదయములను ఎరిగినటువంటి నీవు తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి సరిచేసి
నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నేను ఎవరి కోసం కనిపెట్టుకోవాలి అని చెప్పగలిగే స్థితిని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. నీవు శాశ్వత కాలము నిలిచే దేవుడవు. నరమాత్రుడు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టుటకు సమర్థుడు కాదు. లక్ష్య పెట్టుటకు ఏ విధమైనటువంటి అవకాశము లేదు. నీవు మాత్రమే శాశ్వత కాలము నిలిచే దేవుడవు. కనుక నీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తూ ఉండగా నీ కృప చొప్పున, ఆకాశము కంటే ఎత్తైన నీ కృప చొప్పున నీ యందు తండ్రి విశ్వాసం ఉంచి, నీ యందు తండ్రి నమ్మిక ఉంచి నిలబడుటకు, నడుచుటకు, దీవించబడుటకు మీ కృపను మాకు కనపరచమని పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడై ఉన్న దేవుని యొక్క కృప మనకు తోడయ్యుండి నిత్యము మనలను నడిపించును గాక. ఆమేన్.